వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజియాకి లాక్స్. ఈరోజు అయితే మనం తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో అన్ని గుడిలు చూపిస్తారన్నమాట. ఒక 4-5 ఉంటాయి, 5-6 అట్లా ఉంటాయి. అవి అన్నీ చూపిస్తారు. మన జీప్ అయితే మాట్లాడుకున్నాం, ఒక్కరికి 200 తీసుకుండు. చూసారు కదా, ఇవన్నీ చెప్తారన్నమాట. 5 ఉన్నాయి, 200 రూపీస్. మళ్ళీ కింది పోవాలంటే 100 రూపీస్ అన్నమాట. వెళ్తున్నాం అన్నమాట. ఇదే మొన్న ఫస్ట్ జీప్ మాట్లాడుకున్నాం, ఒక్కరు 200 అన్నమాట. ఫ్యాన్ చూడండి, ఇది వచ్చేసి పాతల ఏంది ఇది వచ్చేసి పాప వినాశనం అన్నమాట. పాప వినాశనం అన్నమాట. ఇది వచ్చి ఇక్కడ స్నానం, దాని కింద ఆ నీళ్లు మన మీద పడితే మన పాపాలన్నీ పోతాయంట. రంజితే అనుకున్న పాపాలన్నీ పోతాయి. కొడుకు అని మంచి వాళ్ళని గుడిలు అన్నీ తిరుగుతుంది. ఇక పబ్లిక్ చూసారు ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇక మన వీళ్ళు ఏడపోయి స్నానం చేస్తారో ఏడేం చేస్తారో ఇక చూడాలి. ఇక ఏడేస్తారో రంజిత్ నువ్వు నేను పాపాలు పోవాలని పొద్దున్న స్నానం చేయకుంటుండి ఈడ చేస్తాడంట. ఏంద్రా నీ అవతారం ఏంద్రా? రే నువ్వు సగం ఉన్నవరో రోడ్ల. పాపాలు తీయాలి రంజిత్ అని, పాపాలు అన్నీ తీయాలన్నమాట. ఇగో కింది నుంచి కనబడతాయి చూడండి. అక్కడి నుంచి పోతే మీకు అన్ని కనబడతాయి. ఆవిడ పాపాలు పోయేది కిందుంటే పాపాలు పోతాయి అన్నమాట. ఇంకో పాపం అజయ్ పాపాలు తీసుకుంటారు అన్నమాట. అన్ని తప్పులు ఏం చేయాలి, ఇట్లా పాపాలు అయితే తెలుసుకోవాలి. డ్యామ్ ఓపెన్ చేస్తారో ఓపెన్ చేయరో ఒకసారి కింద కామెంట్ చేయండి. నాకైతే లేదు డ్యాము. ఇక మనల్లో అయితే స్నానం చేస్తారు అన్నమాట. వీళ్ళు మనల్లే ఈడ స్నానం కాడ కూడా కొట్టుకుంటారు. అమ్మాయి కొడుకులతో ఏం దమ్దమ్ ఉన్నది. ఇగో అరే రాజు రాజుగాడు రంజిత్ గారు ఈడ కొట్టుకుంటాడు. ఏంద్రా అయ్యా మీది అయితే పాపాలన్నీ గడిపించడం అనమాట. నేను కొన్ని నీళ్ళు చల్లుకున్నా. అంజీబ్రో చూడు, అంజీబ్రో కుడుకుంటాడు అనమాట. ఎవర్రా ఎందుకు రంజిత్ కోతి भाई थोड़ा साइड दे दो ना. మన కాడైతే దానికి తిన్ని పెడితే తిన్ని చూసి ఉరికొస్తుంది అనమాట. నో ఇక్కడ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు అక్కడ నీళ్లు తాగొచ్చు అన్నమాట. పై నుంచి కిందికి వస్తాయి కదా. గుండు తాగుతారా? గుండు వాటర్ తాగొచ్చు. మంచిగా తాగుదాం, మంచిగా ట్రై చేద్దాం. ఆకాశగంగా దగ్గరికి అయితే వచ్చాం అన్నమాట. చూడండి ఇదే ఎంట్రన్స్. ఇట్లుంటుంది అన్నమాట ఆకాశగంగా. ఇక్కడ వాటర్ తాగొచ్చు అన్నట్టు. వాటర్ పైన నుంచి వస్తాయి అవి, కాకపోతే ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు కానీ వాటర్ వేసి వస్తుంది. మస్తు ఫ్రెష్గా ఉంటాయి. ఇది ఆకాశగంగా అనమాట. ఇంతకుముందు కాడ మీద ఉండేది, కాకపోతే ఇప్పుడు కిందికి కూడా పంపిస్తారు అన్నమాట. చూడండి వాటర్ ఇట్లా ఇంతకెళ్ళి వస్తున్నాయి. ఇది రియల్ ఫేక్ అర్థం కాదు నాయన. ఈ వాటర్ తాగొచ్చు అన్నట్టు అందరూ, ఎవరైనా బాగుంటాయి. ఇక్కడ ఆకాశగంగా అయితే అయిపోయింది అన్నమాట. ఇగో ఇది హైలైట్ ఉంటుంది. చిన్న వాటర్ బాటిల్ 20 రూపీస్ అంటారు. రూపాయి తక్కువ 30 రూపాయలు కూడా అంటే పిచ్చిలేస్తే. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో దిగినాం అన్నట్టు మీద. ఇంకో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది ఏం దేవుడు అంటే దేవుని పేరు గిన్నె వచ్చేసాం. గాయస్ ఇక్కడ దర్శనం చేసుకున్నాం అనుకున్నాం. ఇక్కడ కూడా ఫుల్ పబ్లిక్ అన్నమాట. ఇవాళ కాని పని అసలు ఈ పబ్లిక్తో. 15 రూపాయలు బొక్కగారా రాజు? చూడండి ఎంత పబ్లిక్. ఇక్కడ చూడండి ఎట్లా అతుక్కున్నాయి అసలు. హైలైట్ కదా, ఫుల్ పబ్లిక్. ఇక్కడ చూసారు ఆ షాపింగ్ ఎంత మీద ఉందా అనుకున్నాం. అసలు ఘోరంగా. అసలు చిన్నపురాలను తీసుకొస్తే అసలు వదిలేటరు. మీకు ఇక్కడ చూపించాలి గాయస్. ఒక బోండా చూడరు ఎంత పెద్ద ఉంటుందో బోండా. ఇదంతా ఫుడ్ అన్నమాట. పొటాటో బోండా చూడరు. బోండా అటు సైడ్ ఉంటుంది. గైస్ బోండా తింటారా మీరు? శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్తారా? ఇది ఆన్ ద వే అన్నమాట. ఫోన్ స్టోరేజ్ మొత్తం ఫుల్ అంటుంది అన్నమాట. అందుకే వీడియోలు చక్కగా ఇస్తలేదు. స్నాప్లో ఇస్తున్నాయి. ఇంకా స్నాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని అట్లా పెట్టాలి. ఇక ఛాన్స్ చూపిస్తాను మీకు. 5 రూపాయలు 2 ఎట్లేస్తే 10 రూపాయలు. కారం కడితే 10 రూపాయలు. ఏమంతా వాళ్ళకే 1 రూపాయలు.
అరే అది సిటీరా అది గైస్ ఇదే అన్నట్టు శ్రీవారి పాదాలు ఈ నుంచి ఇట్లా మీద నడుచుకుంటూ వాళ్ళు ఫస్ట్ దేవుడు వచ్చి అయ్యి అటు చూసిండు అనమాట అటు చూసి మొత్తం తిరుపతిని గుత్త పట్టేసిండు గుడి కట్టించారు అన్నట్టు దేవుని కాడ ఇట్లా కడి ఇట్లా మొత్తం మీది పోవాలి ఇదే అన్నట్టు శ్రీవారి పాదాలు మెట్టు రా ఏమన్నాడు ఏమన్నా వెంకట్ వద్దురా గైస్ శిల్పతోరణం అన్నమాట ఇక్కడికి వచ్చాం ఇది లాస్ట్ వ్యూ అసలు ఇది ఒక్కటి చూసి వెళ్ళిపోవాలి ఇక్కడ బటర్ఫ్లైలు పిట్టలు అవి ఉంటాయి చిలుకలు ఈ వ్యూ చూడండి ఇది అసలైన రాయి అంటే ఎన్ని సంవత్సరాల రాయేమో ఇవన్నీ చూసిరుగా వాటర్ అది ఇట్లకెళ్ళి పోతే మన మీద పడతాయి పనసకాయలు చూడండి అమ్మ ఇది ఎవ్వరు తెంపలేడు అదే మనం అయితే ఇట్లుంటే ఎప్పుడు వేసుకోదాం అన్నీ మనం తినపోయినా వేసుకోతాం ఇవన్నీ ఇది నాటుకోడి కౌన్స్ పిట్టలు అంటే ఏ మస్తు ఉంటే అవి కాల్చుకొని తింటే నేను బాబిక్యూ వేసింది బాబిక్యూ తిన్నా పుంజా అబ్బా పికాక్ గైస్ ఇది కింద దేవుడు ఉంటాడు అనమాట చూద్దాం ఓ అరే రాజు నీ ఫోటో ఎందుకు ఇడబెట్టిర్రు నిన్ను గాంతాత ఈ గాంతాత మనకి ఏందో ఏమో నేను గాంతా కాకుండా వేరే గాంతాత ఒక దగ్గర ఒక 90s లా నడుచుకుంటా పోతే ఒక 2000 ఎప్పుడురా 500 వచ్చేసినాం ఇవే అసలు ఓల్డ్ రాళ్ళు అన్నమాట ఇవన్నీ చాలా పాతకాలం పురాణ ఈ ఫోటో తీస్తే మస్తు వస్తాయి అన్నట్టు ఇక్కడ దేవుడు ఈ కొండ మస్తు ఉంటుంది అన్నట్టు ఇంకా ఈ రాయి ఇది హైలైట్ గైస్ ఇది తిరిగేస్తుంది అంతే ఇది ఇట్లా తిరుగుతుంది ఏం రుద్రాక్ష అంటే అంటే మొత్తం అయిపోయింది అన్నట్టు 6 ప్లేసెస్ మొత్తం తిరిగినాం అయిపోయింది ఇక్కడ నుంచి అరుణాచలం అన్నమాట టైం వచ్చేసి 2 అవుతుంది డేట్ ఎంత రాయాలా 10 రాయాలా 10 6th month జూన్ 2025 ఇంకా ఎంత వస్తారు చూడు ఇంకా పబ్లిక్ వస్తూనే ఉన్నారు కింది కూడా ఇందానే వెళ్తున్నాం అనమాట మళ్ళీ 120 మాట్లాడుకున్నాం బస్కి మేము పోతామని ఇందానే పోతున్నాం అదే ఎట్రా పోయేది గాడ్స్ చూసారు కదా దీని నెంబర్ 55 అన్నాడు మొత్తం 60 ఏమో ఉంటాయి ఇట్లా టర్నింగ్స్ 60-65 ఉంటాయి మాకు అంత బరాబర్ వెళ్ళదు కిందికి వెళ్తున్నాం తిరుపతి మొత్తం సిటీ చూడండి ఎట్లా ఉందో గైస్ కొండ కిందికి అయితే వచ్చాం అన్నమాట సిగ్నల్ 70 seconds ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఏజాకి లాక్ ఇదే అన్నమాట మన బండి ఎస్ఎస్ యాదవ్ బైక్ పోతుండు మనకైతే తక్కువనే ఇస్తాం పైసలు